ఇక సుమతి శతకంలోని 51వ పద్యం తర్వాతివి పడుకుందామా? తన కలిమి ఇంద్రభోగము తనలేమియ సర్వలోక దారిద్ర్యంబున్ తన చావు జగత్ప్రళయము తను వలచిన యదియ రంభతథ్యము సుమతి. తన కలిమి ఇంద్రభోగం అనుకొనుట, తన లేమి అత్యంత దయనీయం అనుకొనుట, తన చావు జగత్ ప్రళయమని తను ఇష్టపడిన ఆమె జగదేక సుందరని భ్రమపడుట చాలా అనర్థము. తన వారు లేని చోటను జనమించుకలేని చోట జగడము చోటన్ అనుమానమైన చోటను మనుజును కట నిలువదగదు మహిళో సుమతి. తనవారు లేని చోట, చనువు లేని చోట, కలహించే చోట, అనుమానమైన చోట, అనువుగాని చోట అధికులు అనుకోకూడదు. తమలము వేయని నోరును విమతులతో చెలిమి చేసి వెతబడు తెలివిన్ కమలములు లేని కొలువును హిమధాముడు లేని రాత్రి హీనము సుమతి. అల్పమైనవి నీచమైనవి ఇవి. తమలము వేయని నోరు, తామర లేని చెరువు, చంద్రుడు లేని రాత్రి, విరోధులతో మిత్రత్వము మొదలగునవి. తల నుండు విషము ఫణికిని వెలయంగా తోక నుండు వృచ్చికమునకున్ తలతోకయనక నుండును కలునకు నిలువెల్ల విషము గదరా సుమతి. పాముకు తలలో విషముంటుంది, తేలుకు తోకలో విషముంటుంది, నీచమైన జంతువులకు వేరువేరు చోట్ల విషముంటుంది. అప్పుడు వాని పట్ల జాగ్రత్తగా ఉండవచ్చును. నీచులకు ఒడలంతా విషమే, అనగా నీచత్వమే నిండియుండును. వానితో స్నేహము వలన కీడే జరుగును. తల పొడుగు ధనము పోసిన వెలయాలికి నిజము లేదు వివరింపంగా తలదడివి బాస చేసిన వెలయాలిని నమ్మరాదు వినగా సుమతి. నిలువెత్తు ధనము కుమ్మరించిన వ్యభిచారి నిజము పలుకదు. తలపై చేయి పెట్టి ప్రమాణము చేసిన వేశ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మరాదను భావము. తలమాసిన ఒలుమాసిన వలువలు మాసినను ప్రాణవల్లభునైనన్ కులకాంతలైన రోతురు తిలకింపగ భూమిలోన తిరముగ సుమతి. మాసిన తల, బట్టలు శరీరముతో ఉంటే ప్రాణవల్లభునైన సొంత భార్యలు కూడా అసహ్యించుకుందురు. తాననుభవింపనర్థము మానవవతి చేరుగొంత మరి భూగతమౌ కానలని గలగూర్చిన తేనియరు చేరునట్లు తిరముగ సుమతి. మనుజుడు అనుభవింపని ధనము వృధాయగునది ఎట్లనగా ఈగ కూడబెట్టిన తేనె చందముగా. దగ్గర కొండెము చెప్పెడు ప్రెగ్గడ పలుకులకు రాజు ప్రియుడై మరి తానెగ్గు ప్రజకాచరించుట బొగ్గులకై కల్పతరవు పొడుచుట సుమతి. చెప్పుడు మాటలు విని ఇతరులకు హాని చేయుట కోరి కల్పవృక్షము నరికినట్లే. ధనవతి సఖుడైయుండియు నినయంగా శివుడు భిక్షమెత్తగవలసెన్ తన వారికెంతగలిగిన తన భాగ్యము తనకుగాక తథ్యము సుమతి. తన మిత్రులు బంధువులు ఎంతటి వారైనప్పటికీ తనకు ఉండు సంపదయే తనకు దక్కును. ధీరులకు చేయుమేలది సారంబగు నారికేళ సలిలము భంగిన్ గారవమును మరిమీదట భూరి సుఖావకము వగును భువిలో సుమతి. బుద్ధిమంతులకు చేసిన మేలు తనకే శుభమని ఎట్లనగా కొబ్బరి చెట్టును పోసిన నీరు నుంచి కొబ్బరికాయలిచ్చినట్లుగా. నడువకు మీ తెరు ఒక్కట కుడువకు మీ శత్రునింట కూరిమి తోడన్ ముడువకు మీ పరధనముల నుడువకు మీ ఎరుల మనసు నొప్పగ సుమతి. చేయకూడని పనులు ఒంటరిగా మార్గమున నడుచుట, విరోధి ఇంట భుజించుట, ఇతరుల ధనమును దొంగిలించుట, ఇతరులను నొప్పించుట. నమ్మకు సుంకరి జోదరి
నమ్మకు మగసాలివాని అటు వెలయాలిన్, నమ్మకు మంగడివానిని నమ్మకు మీ వామహస్తునవనిని సుమతి. పన్నులు వసూలు చేయువానిని, జూదమాడేవానిని, కంసాలిని, వేశ్యను, సరుకులమ్మేవాడిని, ఎడమ చేతితో పనిచేయువాడిని నమ్మకూడదు. నయమున పాలుం ద్రావరు భయమున విషమునైన భక్షింతురుగా, నయమెంత దోసకారియో భయమే చూపంగవలయు బాగుగ సుమతి. కొన్ని వేళల భయమును చూపించనిచో పనులు జరగవు, అన్ని వేళలా మంచితనం పనికిరాదు. నరపతులు మేరదప్పిన తిరముంపగ విధవ ఇంట దీర్ఘరి అయినన్, కరణము వైదికుడైనను మరణాంతకమౌనుగా నిమానద సుమతి. ప్రాణము పోవునటువంటి కష్టము రాజు ధర్మము యొక్క హద్దు మీరినప్పుడు, విధవ ఇంట్లో ఎల్లవేళలా అధికారము చెలాయించిన గ్రామకరణము వైదిక వృత్తి కలిగినను కలుగును. నవరస భావాలంకృత కవితాగోష్ఠియును మధురగానంబును, తాన వివేకికెంత చెప్పిన చెవిటికి శంఖూదినట్లు శుద్ధము సుమతి. చెవిటి వాని ముందు శంఖమూదిన విధముగా తెలివిలేని వారికి మంచి పాట గాని కవిత్వం గాని రుచించదు. నవ్వకు మీ సభ లోపల నవ్వకు మీ తల్లిదండ్రి నాథులతోడన్, నవ్వకు మీ పరసతులతో నవ్వకు మీ విప్రవరుల నయమిది సుమతి. హాస్యములాడకూడని చోట్లు మనుషుల గురించి వివరింపబడెను. సభలందు తల్లిదండ్రులతో, రాజు దగ్గర, బ్రాహ్మణోత్తముల దగ్గర హాస్యము కూడదు. నీరే ప్రాణాధారము నోరే రసభరితమైన నుడువులకెల్లన్, నారే నరులకు రత్నము చీరే శృంగారమండ్రు సిద్ధము సుమతి. అన్ని జీవులకు నీరే ఆధారము, రసవంతమైన పలుకులు పలుకుటకు నోరే ఆధారము. ఆడువారే సర్వజనులకు రత్నము, వస్త్రమే శృంగారమునకు ముఖ్యము. పగవలదెవ్వరితోడను వగవంగా వలదులేమి వచ్చిన పిదపన్, తెగనాడవలదు సభలను మగువకు మనసీయవలదు మహిళో సుమతి. కూడని పనులు, శత్రుత్వము, పేదరికము వలన దుఃఖము, సభలలో పరుష భాషణ, స్త్రీలకు మనసులో వలపు తెలుపుట. పతి కడకు తన్ను గూర్చిన సతి కడకును, వేల్పు కడకు సద్గురు కడకున్, సుతు కడకు రిక్త చేతుల మతిమంతులు చనరు నీతి మార్గము సుమతి. నీతిమంతులు యజమాని వద్దకు, తను ప్రేమించిన భార్య వద్దకు, దేవుని సుముఖము వద్దకు, గురువు వద్దకు, కొడుకు దగ్గరకు ఒంటి చేతులతో వెళ్ళరు. పనిచేయు నెడల దాసియు అనుభవమున రంభ మంత్రి ఆలోచనలన్, తన భుక్తి ఎడల తల్లియు అనదగు కులకాంతయుండనగురా సుమతి. కులకాంత లక్షణములు మనువు శ్లోకములను అనుసరించి చెప్పబడను. ఉత్తమ ఇల్లాలు ఇంటి పనుల్లో దాసివలను, సంభోగ సమయంలో రంభవలను, సలహా చెప్పినప్పుడు మంత్రిలాగా, భోజన సమయాల్లో తల్లిలాగా ఉండాలి. పరనారీ సోదరుడై పరధనముల కాసపడక, పరులకు హితుడై పరులు తను పొగడ నెగడక, పరులలిగినలనుగనతడు పరముడు సుమతి. ఉత్తమ పురుషుడు పరస్త్రీలను కోరడు, పరుల సంపదను ఆశించడు, స్తుతులకు పొంగిపోడు, నిందలకు కృంగిపోడు. పరసతి కూటమి కోరకు పరధనముల కాసపడకు, పరునెంచకుమీ సరిగాని గోష్ఠి చేయకు, సిరిచెడి చుట్టంబు కడకు చేరకు సుమతి. పరభార్యల పొందు కూడదు, పరుల ధనం ఆశించవద్దు, కళ్ళబొల్లి మాటలు కట్టిపెట్టు, ధనవంతులైన చుట్టముల వద్దకు చేరకు. పరసతుల గోష్ఠి నుండిన పురుషుడు గాంగేయుడైన భువిరని తనడున్, పరపతి సుశీలయైనను
పరు సంగతి నున్న నింద పాలగు సుమతి. పరసతుల గోష్ఠి నుండిన పురుషుడు గాంగేయుడైన భువిరనిదబడున్. పరసతి సుశీలయైనను పరు సంగతి నున్న వింత పాలగు నింద పాలగు సుమతి. బ్రహ్మచర్య వ్రతము గల భీష్ముడు అంతటి వాడైనను ఇతర స్త్రీ ప్రసంగములో పాల్గొనచో అపవాదు పాల్గొను. అట్లే మంచి గుణము గల స్త్రీ అయినను పరపురుషునితో స్నేహము చేస్తే భ్రష్టురాలగును. పరునాత్మదలచు సతివిడు మరు మాటలు పలుకు సుతల మన్నింపకుమి. వెరపెరుగని భటునేలకు తరచుగ సతి కవయబోకు తగదుర సుమతి. పరపురుషుని పొందుగోరు భార్య పనికిరాదు. మారు మాట్లాడు కుమారుని దండించవలను. భయపడని సేవకుని వదిలివేయవలను. పలుమారులు భార్యతో పొందు మంచిది కాదు. పరుల కనిష్టము చెయ్యకు పొరుగిండ్లకు పనులు లేకపోవకు మెపుడున్. పరుగలిగిన సతిగవయకు మెరిగియు పరుసైన హయమునెక్కకు సుమతి. పరులకు ఇష్టము కాని దాన్ని మాట్లాడకు. ఇతరుల ఇండ్లకు పని లేకుండా వెళ్లకు. ఇతరులు పొందిన స్త్రీని ఆశించకు. పెంకితనము చేయు గుర్రమును ఎక్కకు. పర్వముల సతుల గవయకు ముర్వీశ్వరు కరుణమమ్ము యుద్ధుకు. మదిలోన గర్వింపనాలి బెంపకు నిర్వాహము లేని చోట నిలువకు సుమతి. కూడని పనులు పుణ్యదినముల స్త్రీని కలియుట, రాజు యొక్క దయను నమ్ముట, బాగుపడలేని గ్రామములో నివసించుట. పలుదోమి సేయు విడియము తలగడిన నాటి నిద్ర తరుణులతోడన్. పొలయలుక నాటి కూటమే వెలయింతని చెప్పరాదు వినరా సుమతి. విలువైనవి దంతములు తోముకొనిన వెంటనే వేసుకొను తాంబూలము, తలంటి తర్వాత నిద్ర, స్త్రీలతో ప్రణయ కలహము తీరిన నాటి పొందు. పాటెరుగని ప్రతికొలును కూటంబునకెరుకపడని కోమలి రతియున్. చేటెత్త చేయు చెలిమియు నేటికి నెదురీదినట్లు లెన్నగ సుమతి. నదికి ఎదురీదుట ఎంత కష్టమో అట్లే పనిపాటల యందు కష్టసుఖములెరుగని అధికారి సేవ కీడు కలిగించు మిత్రత్వము మొదలుగునవి. పాలను గలసిన జలమును బాల విధంబుననయుండు పరికింపంగా. బాల చవి జరుచుగావున బాలసగుడగువాని పొందు వద్దుర సుమతి. చెడ్డవారితో చెలిమి నీలోని మంచి గుణములను కూడా పోగొట్టును. పాలతో నీరు కలిస్తే పాలరుచి తగ్గిపోవును కదా. పాలసునకైన ఆపద జాలింబడి తీర్చదగదు సర్వజ్ఞునకున్. తేలగ్ని పడగగట్టిన మేలెరుగునె మీటుగాక మేదిని సుమతి. చెడ్డవారిని చేటుకాలములో రక్షించినను వారు చెడుపే చేయుదురు. తేలు నిప్పులో పడినప్పుడు రక్షిస్తే అది మేలు నించక కుడుతుంది. పిలువని పనులకు బోవుట కలయని సతిరతియు రాజు కానని కొలువున్. పిలువని పేరంటంబును వలవని చెలిమియును చేయవద్దుర సుమతి. చేయకూడని పనులు, ఆహ్వానించని కార్యములకు పోవుట, రాజు చూడని పని, ప్రేమించని స్నేహము, ఇష్టపడని స్త్రీతో భోగించుట. పురికిని ప్రాణము కోమటి వరికిని ప్రాణంబు నీరు వసుమతిలోనన్. కరికిని ప్రాణము తొండము సిరికిని ప్రాణంబు మగువ సిద్ధము సుమతి. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు. జనుల పుత్రుని గనుగొని పొగడగ పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతి. తండ్రులు కొడుకుని 10 మంది పొగిడినప్పుడే కొడుకుని కన్నా ఆనందం పొందుతారు. ప్రస్తుతం కొడుకులు పుట్టగానే పెద్ద పండుగలు చేసుకుంటున్నారు. పులిపాలు తెచ్చి ఇచ్చిన నలవడగా గుండెగోసి ఎరచేనిడినన్.
తలపొడుగు ధనము పోసిన వెలయాలికి కూర్మి లేదు వినరా సుమతి. వేష స్త్రీలు నిజమైన ప్రేమను ఎట్టి పరిస్థితులలో చూపించరు. పెట్టిన దినముల లోపల నట్టడవులకైన వచ్చు నానార్థములున్, పెట్టని దినముల గనక ఉకట్టెక్కిననేమి లేదు గదరా సుమతి. తన పుణ్యఫలము ఎన్ని జన్మలెత్తినా వెంటాడుతుంది, పాపికి భోగాలు కలగవు. పొరుగున పగవాడుండిన నిరవందగ వ్రాతకడే ఏలికయైనన్, ధరగావు గొండెయైనను కరణాలకు బ్రతుకు లేదు గదరా సుమతి. కరణమునకు బ్రతుకు కలగలివలనన్న పొరుగున శత్రువు, వ్రాతకాడు, పాలకుడు, రైతు, చాడీలు చెప్పేవాడు ఉండకూడదు. బంగారు కుదువ పెట్టకు సంగరమున పారిపోకు, సరసుడవైతే సంగడి వెచ్చములాడకు, వెంగలితో చెలిమి వలదు వినరా సుమతి. చేయకూడని పనులు బంగారము తాకట్టు పెట్టుట, యుద్ధములో వెన్నిచ్చి పారిపోవుట, అప్పు చేసి సరకులు కొనుట, అవివేకితో మిత్రత్వము. బలవంతుడనాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేలా, బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి చావద సుమతి. దురహంకారము చూపుట నీకే కీడగును. పాము ఎంత బలమైనదైనను చలిచీమలు కుడితే చస్తుంది గదా. మండలపతి సముఖంబున మెండైన ప్రధాని లేక మెలగుట ఎల్లన్, కొండంత మదపుటేనుగు తొండము లేకుండినట్లు తోచుట సుమతి. రాజు మంత్రులు ఇద్దరూ తెలివిగలవారు అయినప్పుడే రాజ్యము పేరుందును. ఏ ఒక్కరూ అవివేకి అయినా ఏనుగుకు తొండము లేనట్లే. మంత్రి గలవాని రాజ్యము తంత్రము సెడకుండ నిలుచు తరుచుగ ధరలో, మంత్రి విహీనుని రాజ్యము చంత్రపు చీరూడినట్లు జరుగదు సుమతి. సమర్థుడైన మంత్రి ఉంటేనే రాజ్యము కకావికలు కాకుండా ఉంటుంది. మాటకు ప్రాణము సత్యము, కోటకు ప్రాణంబు శుభట కోటి ధరిత్రిన్, బోటికి ప్రాణము మానము, చీటికి ప్రాణంబు వ్రాలు సిద్ధము సుమతి. మాటకు సత్యమును, కోటకు మంచి భటుల సమూహమును, స్త్రీకి శీలమును, ఉత్తరమునకు సంతకమును ముఖ్యము. మానధనుడాత్మధృతి చెడి హీనుండగు వాని నాశ్రయించుట ఎల్లన్, మానెడు జలముల లోపల ఏనుగు దాచినట్టులెరుగు ముసుమతి. ఏనుగు చాలీచాలని నీళ్లలో తలదాచుకున్నట్లు అభిమానము కలిగిన వాడు నీచును సేవించడం మంచిది కాదు. మదినొకని వలచియుండగా మది చెడి ఒక క్రూర తిరుగున్, పొది చిలుక పిల్లి వట్టిన చదువునై పంజరమున జగతిని సుమతి. స్త్రీ మనసిచ్చిన వానితోనే మాట్లాడుతుంది కానీ ఇతరులు ఎంత ఆకర్షించాలని ప్రయత్నించినా మాట్లాడదు. మేలెంచని మాలిన్యుని మాలను నగసాలెవాని, మంగలిహితుగా నేలిన నరపతి రాజ్యము నేలగలిసిపోవుగాని నెగడదు సుమతి. దుస్సాంగత్యం వలన రాజు నశించిపోతాడు. రా పో అని పిలువని ఆ భూపాలుని గొల్వ భుక్తి ముక్తులు కలవే, దీపంబులేని ఇంటను దేవుడికి చెల్లాడినట్లు సిద్ధము సుమతి. దీపము లేని ఇంటిలో పట్టు దొరకనట్లే రమ్మని పొమ్మని రాజును సేవించినా ఫలితము చాలదు, కలగదు. రూపించి పలికి బొంకకు, ప్రాపగు చుట్టంబుకెగ్గు పలుకకు, మదిలో కోపించు రాజు గొల్వకు, పాపపు దేశంబు సొరకు పదిలము సుమతి. కూడని పనులు మాట ఇచ్చి ఇవ్వలేదనుట, మేలునర్చిన వానికి హాని చేయుట, కోపించు యజమానిని సేవించుట, నీచులు సంచరించు ప్రవేశమునకు వెళ్ళుట సమానం.
లావు గలవాని కంటెను భావింపగ నీతిపరుడు బలవంతుండవు. గ్రావం బంత గజంబును మావటి వాడెక్కినట్లు మహిళో సుమతి. నీతి న్యాయము గలవాడు బలవంతుని కంటే బలవంతుడు. వరదైన చేను దున్నకు కరవైనను బంధుజనుల కడకేగకుమి. పరులకు మర్మము చెప్పకు పిరికికి దళవాయితనము బెట్టకు సుమతి. బుద్ధిమంతుడు వరద వచ్చి బీడుపడిన పొలమును సాగు చెయ్యడు. పరులకు తన రహస్యమును తెలియనేయడు. ఎంత లేమిలోనూ బంధువుల దగ్గరకు పోడు. పిరికివానికి ఘనకార్యముల నప్పజెప్పడు. వరి పంటలేని యూరును దొరయుండని యూరు తోడు దొరకని తెరువున్. ధరను పతిలేని గృహమును నరయంగా రుద్రభూమి అనదగు సుమతి. వల్లకాటితో సమానమైనవి వరి పంట లేని ఊరు, అధికారి ఉండని గ్రామము మొదలగునవి. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్. కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పోనీతి పరుడు మహిళో సుమతి. నిజమైన నీతివంతుడు అందరూ చెప్పిన సలహాలను విని తనకు వీలైన దానిని ఆచరించును. ఈ శతకకారుడు చెప్పిన కొన్ని నీతులను కాలానికి అనుగుణంగా మార్చుకోవాలి. 3వ శతాబ్దిలో ఉండే రాజులు ఈ 21వ శతాబ్దిలో కానరారు. కానీ ఎంత ప్రజాస్వామ్యంలోనైనా ఏలికలకలు కొన్నైనా మంచి గుణములు ఉంటే దేశం బాగుపడుతుంది. ఇప్పటి కాలమాన పరిస్థితులు, సాంఘిక ఔన్నత్య దృష్ట్యా వరిబంట లేని ఊరు, అప్పిచ్చువాడు, వైద్యుడు మొదలగు పద్యముల భావములను అనుగుణం చేసుకోలేము. వేశ్యలు, కులకాంతలు, బాలికలు, స్త్రీల మీద ఈ శతకకారుడికి ఉన్న భావాలు 800 ఏళ్ల క్రితం స్త్రీకి వర్తిస్తాయేమో మనకు తెలియదు. కానీ అందులో మంచినే గ్రహించి పనికిరాని వాటిని వదిలివేయడమే ధీమంతులమైన మన లక్షణం.